సతీదేవి మరణం తర్వాత వైరాగ్యంలో ఉన్న శివుడికి పుత్రుడు ఎలా జన్మించాడు? పార్వతీదేవి గర్భం దాల్చకుండానే సుబ్రహ్మణ్యస్వామి ఉద్భవించడానికి కారణం ఏమిటి? సనత్కుమారుడి కోరికకు పార్వతీదేవి శాపానికి గల సంబంధం ఏంటో మీకు తెలుసా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి జనన కథ ఎంతో శక్తివంతమైనది. సంతానం లేనివారు ఈ కథను భక్తితో వింటే వారికి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అలాగే ఎవరైతే గర్భంతో ఉన్నారో గర్భవతులు వారు ఈ జనన వృత్తాంతాన్ని వింటే వారికి పుట్టబోయే బిడ్డలు సాక్షాత్తు ఆ కుమారస్వామి వలె మహాజ్ఞానులుగా, బుద్ధిమంతులుగా మరియు తేజోవంతులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం వజ్రాంగుడు, వరాంగి అనే దంపతులకు జన్మించినవాడు తారకాసురుడు. చిన్నతనం నుంచే అపారమైన శక్తి కలిగినవాడు. లోకాలను ఏలాలనే కోరికతో బ్రహ్మదేవుని గురించి వేల సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సు శక్తికి ముల్లోకాలు కంపించిపోయాయి. చివరకు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. తారకాసురుడు తనకు మరణం లేని వరం, అమరత్వం కావాలని కోరాడు. కాని పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని బ్రహ్మ నిరాకరించాడు. అప్పుడు తారకాసురుడు తెలివిగా ఇలా ఆలోచించాడు. సతీదేవి మరణం తర్వాత శివుడు వైరాగ్యంలో ఉన్నాడు. ఆయనకు మళ్లీ పెళ్లి జరిగే అవకాశం లేదు, సంతానం కలిగే ప్రసక్తే లేదు. అందుకే పరమశివుని వీర్యం నుండి పుట్టిన బాలుడి చేతిలో తప్ప నాకు మరెవరి వల్ల మరణం సంభవించకూడదు అనే వరాన్ని పొందాడు. వరం పొందిన వెంటనే తారకాసురుడు విజృంభించాడు. ఇంద్రుడిని స్వర్గం నుండి వెళ్లగొట్టాడు. నవగ్రహాలను తన బానిసలుగా చేసుకున్నాడు. ఋషుల యజ్ఞాలను ధ్వంసం చేశాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించగా శివునికి కుమారుడు పుడితేనే ఈ సమస్య తీరుతుంది అని ఆయన పరిష్కారం చెప్పాడు. కాని శివుడు అప్పుడు హిమవత్ పర్వతంపై కఠినమైన యోగ సమాధిలో ఉన్నాడు. శివుని ధ్యానాన్ని భంగం చేసి ఆయన హృదయంలో పార్వతీదేవి పట్ల అనురాగం కలిగించడానికి దేవతలు మన్మధుడిని పంపుతారు. మన్మధుడు తన వసంత సైన్యంతో వెళ్లి శివునిపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. నిశ్చలమైన ధ్యానంలో ఉన్న శివుడికి ఒక్కసారిగా మనసు చలించడంతో కోపం వస్తుంది. తన మూడవ కన్ను తెరవగా ఆ అగ్ని ధాటికి మన్మధుడు భస్మమైపోతాడు. అయితే రతీదేవి ప్రార్థన మన్నించిన శివుడు మన్మధుడికి శరీరం లేని అనంగుడిగా ప్రాణభిక్ష పెడతాడు. మన్మధుడు భస్మమైన ఆయన వేసిన సమ్మోహనాస్త్రం వల్ల శివుడిలో కలిగిన చలనం పార్వతీదేవి పట్ల అనురాగంగా మారుతుంది. కాని లోక కళ్యాణం కోసం జన్మించబోయే ఆ కుమారస్వామి కేవలం మోహం వల్ల కాకుండా పరిపూర్ణ జ్ఞానం మరియు తపస్సు వల్ల జన్మించాలని శివుడు నిర్ణయించుకుంటాడు. అందుకే దక్షుని కుమార్తె సతీదేవి హిమవంతుడి పుత్రికగా పార్వతిగా జన్మిస్తుంది. శివుని అనుగ్రహం కేవలం అందంతోనో అస్త్రాలతోనో రాదని గ్రహించిన పార్వతీదేవి స్వయంగా ఘోరమైన తపస్సు చేస్తుంది. ఆమె నిశ్చల భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే ఈ శివపార్వతుల వివాహం కేవలం ఒక పవిత్ర బంధం మాత్రమే కాదు, తారకాసురుడి అంతం కోసం లోకమంతా ఎదురుచూస్తున్న ఒక మహాశక్తి యొక్క ఆగమనానికి పునాది. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గమనించాలి. పార్వతీదేవి సాక్షాత్తు జగన్మాత అయినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆమె గర్భం నుండి జన్మించలేదు. దీని వెనుక ఒక శాపం మరియు ఒక ప్రాచీనమైన ఒప్పందం దాగి ఉన్నాయి. సుబ్రహ్మణ్యుడిగా పుట్టబోయే ఆ మహాశక్తి ఎవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు. బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరింపజేయడానికి తన మనస్సు నుండి నలుగురు కుమారులను సృష్టించాడు. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. వారు పుట్టగానే బ్రహ్మజ్ఞానులు. సంసార బంధాలపై వారికి ఆసక్తి లేదు. అందుకే వారు ఎప్పుడూ 5 ఏళ్ల బాలుర రూపంలోనే ఉంటూ నిరంతరం నారాయణ స్మరణ లేదా బ్రహ్మచింతనలో ఉండేవారు. వీరిలో సనత్కుమారుడు అత్యంత శక్తివంతుడు మరియు గొప్ప యోగి. ఒకానొక సమయంలో సనత్కుమారుడు తీవ్రమైన తపస్సులో ఉండగా పరమశివుడక్కడికి విచ్చేస్తాడు. సనత్కుమారుడి దివ్య తేజస్సును చూసి శివుడు మురిసిపోయి, ఓ బ్రహ్మజ్ఞాని, నీ తపస్కు మెచ్చాను. నీకు ఏం కావాలో కోరుకో, వరమిస్తాను అని అంటాడు. అప్పుడు సనత్కుమారుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, మహదేవా, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాడిని. నాకు ఏ కోరికలు లేవు. నాకు వరాలిచ్చే శక్తి నీకు ఉన్నట్లే నీకు వరాలిచ్చే శక్తి నాకు కూడా ఉంది. కావాలంటే నువ్వే నా దగ్గర వరం కోరుకో అంటాడు. సనత్కుమారుడి నిర్భయత్వం, అహంకారం లేని ఆత్మవిశ్వాసం చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. శివుడు లోక కళ్యాణం కోసం ఒక ఉపాయం ఆలోచించి ఇలా అంటాడు, సనత్కుమార, నీవు నిజంగానే గొప్పవాడివి. అయితే
నీవు నాకు వరం ఇవ్వదలుచుకుంటే నీవు నాకు కుమారుడిగా జన్మించు అని కోరతాడు. శివుడి కోరికను మన్నించిన సనత్కుమారుడు, మహాదేవ, నేను నీకు కుమారుడిగా పుడతాను, కాని నేను ఏ తల్లి గర్భం నుండి పుట్టను. నీ అంతటి శక్తివంతుడనై నీ అంశతోనే ఉద్భవిస్తాను. నీవు ఎంతటి జ్ఞానివో, ఎంతటి వీరుడివో నేను కూడా అలాగే ఉండాలి అని ఒక విలక్షణమైన షరతు విధిస్తాడు. దానికి శివుడు తథాస్తు అంటాడు. మరోవైపు శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత వారిద్దరి కలయిక వల్ల కలిగే శక్తి అపారమైనది. ఆ తేజస్సును ఈ భూమండలం భరించలేదని దేవతలు భయపడతారు. దేవతలందరూ కలిసి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అంతరాయం కలిగిస్తారు. అగ్నిదేవుడు పక్షి రూపంలో అక్కడికి వెళతాడు. అప్పుడు శివుడు తన దివ్య తేజస్సును, వీర్యమును అగ్నిదేవుడికి ఇస్తాడు. పార్వతీదేవి గర్భం దాల్చకుండానే ఆ శక్తి బయటకు రావడంతో ఆమెకు సంతాన సుఖం దక్కకుండా చేసినందుకు దేవతలపై ఆగ్రహం చెందుతుంది. తన మాతృత్వాన్ని అడ్డుకున్నందుకు పార్వతీదేవి తీవ్ర ఆగ్రహానికి లోనై, ఓ దేవతలారా, మీరు సుఖం కోసం నా గర్భధారణను అడ్డుకున్నారు కాబట్టి ఇకపై మీ భార్యలు ఎవరూ గర్భం దాల్చలేరు, మీకు సంతానం కలగదు అని దేవతలకు శాపం ఇస్తుంది. ఈ విధంగా పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల దేవతలకు గర్భం ద్వారా సంతానం కలిగే అవకాశం లేకుండా పోయింది. ఇదే సమయంలో సనత్కుమారుడు కోరుకున్న అయోనిజ గర్భం లేకుండా పుట్టడం, షరతు నెరవేరడానికి మార్గం సుగమమైంది. అందుకే సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి గర్భం నుండి కాకుండా శివుని జ్ఞానాగ్ని తేజస్సు ద్వారా పంచభూతాల సాక్షిగా ఉద్భవించారు. ఆ శివ తేజస్సు ఎంతటి వేడిని, శక్తిని కలిగి ఉందంటే లోకాలను దహించివేసే అగ్నిదేవుడు కూడా దానిని భరించలేకపోయాడు. సృష్టిలోని ఏ ప్రాణి ఆ దివ్య శక్తిని నేరుగా ధరించలేదని దీని అర్థం. అగ్నిదేవుడు ఆ తేజస్సును స్వీకరించి తనలో దాచుకోలేక తల్లడిల్లిపోయాడు. అగ్నిదేవుడు పడుతున్న ఆ తాపాన్ని చూసి సమస్త లోకాలు హాహాకారాలు చేశాయి. చివరికి ఆ వేడిని ఏమాత్రం భరించలేక దానిని చల్లబరచడానికి పవిత్రమైన గంగానదిని ఆశ్రయించాడు. గంగ జ్ఞానానికి, పవిత్రతకు చిహ్నం. అంతటి తీవ్రమైన శివతేజస్సును స్వీకరించే సత్తా కేవలం గంగకే ఉంది. అయితే గంగ కూడా ఆ తేజస్సు యొక్క తీవ్రతకు ఉడికిపోతూ దానిని మోయలేక హిమాలయాల్లోని ఒక ప్రదేశానికి చేరుస్తుంది. గంగానది ఆ తేజస్సును హిమాలయాల్లోని శరవణ, రెల్లు పొదలు అనే ప్రాంతంలో ఉన్న ఒక సరస్సులోకి నెట్టివేస్తుంది. శర అంటే రెల్లుగడ్డి, వన అంటే అడవి. ఆ రెల్లు పొదల మధ్య ఆ దివ్య తేజస్సు సురక్షితంగా ఉంచబడింది. ఇక్కడే ఆ శక్తి ప్రాణం పోసుకుంది. అందుకే ఆయనను శరవణభవుడు, శరవణంలో పుట్టినవాడు అని పిలుస్తారు. ఆ సరస్సులో పడిన శివతేజస్సు 6 భాగాలుగా విడిపోయి 6 అద్భుతమైన పద్మాలపై 6 అత్యంత సుందరమైన శిశువులుగా అవతరించింది. ఒకే శక్తి 6 రూపాలుగా వ్యక్తమైంది. ఆ శిశువుల ఏడుపు విన్న ఆకాశంలోని 6 నక్షత్ర దేవతలు అయిన కృత్తికలు ఆ సరస్సు వద్దకు వచ్చి ఆ శిశువుల పట్ల మాతృప్రేమతో పరవశించిపోయారు. ఆ 6 కృత్తికలు ఆ 6 శిశువులకు పాలిచ్చి పెంచారు. కృత్తికల చేత పెంచబడటం వల్ల ఆయనకు కార్తికేయుడు అనే పేరొచ్చింది. ఇక్కడ విశేషమేమిటంటే 6 తల్లుల ప్రేమను ఒకేసారి స్వీకరించటానికి ఆయన 6 రూపాల్లో ఉన్నాడు. తన కుమారుణ్ణి చూడటానికి శివుడితో కలిసి పార్వతీదేవి ఆ సరస్సు వద్దకు వస్తుంది. ఆ 6 బిడ్డలను చూసి పరవశించిన అమ్మవారు వారందర్నీ ఒకేసారి తన హృదయానికి హత్తుకుంటుంది, ఆలింగనం చేసుకుంటుంది. పార్వతీదేవి కౌగిలిలోని అద్భుత శక్తి వల్ల ఆ 6 శిశువులు కలిసిపోయి ఒకే శరీరంగా మారుతారు. కాని 6 తల్లుల వద్ద పాలు తాగిన గుర్తుగా ఆ ఒక్క శరీరానికే 6 తలలు ఏర్పడతాయి. 6 ముఖాలుండటం వల్ల ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు ఇవన్నీ కలిపి పరమాత్మ వైపు మళ్లించడమే షణ్ముఖ తత్వం. ఈ విధంగా జన్మించిన కుమారస్వామి శివ తేజస్సును, గంగ పవిత్రతను, అగ్నిశక్తిని మరియు పార్వతీదేవి మాతృత్వాన్ని పుణికిపుచ్చుకుని అజేయమైన శక్తిగా మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశం శివుడి ఆత్మ, వాయువు వేగం, అగ్ని తేజస్సు జలం, గంగ యొక్క పవిత్రత, పృథ్వీ భూమి యొక్క సహనం, ఈ 5 కలగలిసిన పూర్ణ స్వరూపం ఆయన. అందుకే ఆయనను మించిన శక్తివంతుడు లోకంలో లేడని అంటారు. సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి శివుడికే ప్రణవమంత్రం ఓంకారం అర్థాన్ని బోధించి తగప్పన్ స్వామి తండ్రికే గురువు అని పేరు పొందాడు. అందుకే యోగశాస్త్రంలో సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞానశక్తికి అధిపతిగా సనత్కుమారుడి పరిపూర్ణ అవతారంగా కొలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే
ఆయన కేవలం యుద్ధంలో గెలిపించే సేనాధిపతిగానే కాకుండా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా కూడా అనుగ్రహిస్తారు. ఆయన సాక్షాత్తు శివునిలోని జ్ఞానాగ్ని స్వరూపం. ఆయనకు ప్రత్యేకమైన పూర్వజన్మ కర్మలు ఉండవు. ఎందుకంటే ఆయన పరమశివుని మూడవ కన్ను, జ్ఞాననేత్రం నుండి ఉద్భవించిన శక్తి. ఒకసారి బ్రహ్మదేవుడు ప్రణవమంత్రం అర్థం చెప్పలేకపోతే చిన్నారి కుమారస్వామి ఆయనను బంధించి పరమశివుడికే ఓంకార అర్థాన్ని ఉపదేశించాడు. అందుకే ఆయనకు స్వామినాథస్వామి అనే పేరు వచ్చింది. తారకాసురుడి ఆగడాలు భరించలేని దేవతలు, ఇంద్రాది దిక్పాలకులు కుమారస్వామిని తమకు నాయకుడిగా ఉండమని కోరుతారు. గంగానది తీరాన బ్రహ్మదేవుడు, ఇంద్రుడు కలిసి కుమారస్వామికి దేవసేనాపతిగా పట్టాభిషేకం చేస్తారు. యుద్ధానికి బయలుదేరే ముందు పార్వతీదేవి తన అంశతో కూడిన అత్యంత శక్తివంతమైన శక్తి అనే ఆయుధాన్ని వేలు ఇస్తుంది. ఇది జ్ఞానానికి మరియు పరాక్రమానికి ప్రతీక. తారకాసురుడు మాయా యుద్ధంలో దిట్ట. ఆయన క్రౌంచ పర్వతం వెనుక దాక్కుని దేవతలను వేధిస్తుంటాడు. కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించగా అది ఆ పర్వతాన్ని చీల్చుకుంటూ వెళ్లి తారకాసురుడి గుండెను తాకుతుంది. శత్రువునైనా హింసించకూడదనే ఉద్దేశంతో స్వామివారు ఆ రాక్షసుడిని రెండుగా చీల్చి ఒక భాగాన్ని తన వాహనమైన నెమలిగా, మరొక భాగాన్ని తన జెండాపై కోడి కుక్కుటంగా మార్చుకుని తనలోనే ఐక్యం చేసుకుంటాడు. కుమారస్వామి తారకాసురుడిని వధించి దేవతలకు విజయాన్ని చేకూర్చిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ రోజున స్వామిని ఆరాధిస్తే జాతకంలోని కుజదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అనేక క్షేత్రాలలో ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి మరియు దేవసేన లేదా వల్లికు కళ్యాణం నిర్వహిస్తారు. అధర్మాన్ని అణచివేసి జ్ఞానజ్యోతిని వెలిగించిన దేవసేనాపతి సుబ్రహ్మణ్య స్వామి జననగాథ వినడం వల్ల మనస్సు నిర్మలమై సకల కార్యసిద్ధి కలుగుతుంది. శత్రుభయం తొలగి విజయం లభిస్తుంది. అజ్ఞానమనే చీకటిని చీల్చే ఆ జ్ఞానవేల్ మీ కుటుంబంలో వెలుగులు నింపాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.